ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రేపు సాయంత్రం 4 గంటలకు 47వ సిఆర్డీఏ సమావేశం కానుంది. మంత్రులు నారాయణ, పయ్యావుల కేశవ్, సిఆర్డీఏ కమిషనర్ హాజరు కానున్నారు. రాజధాని పరిధిలో చేపట్టాల్సిన పనులకు సిఆర్డీఏ అనుమతి ఇవ్వనుంది. రాజధాని పరిధిలో సంస్థలకు భూ కేటాయింపులపై నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే 49,154 కోట్లకు అనుమతిచ్చారు. మరో 15,757 కోట్ల రూపాయల విలువైన పనులకు ఆమోదం తెలిపే ఛాన్స్ ఉంది. అమరావతిలో 64,912 కోట్ల రూపాయల వ్యయంతో పనులు చేపట్టాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. మరోవైపు రేపు ఉదయం 10:30 గంటలకు సచివాలయంలో మంత్రివర్గ ఉపసంఘం భేటీ కానుంది. రైట్గా రేపు సీఎం చంద్రబాబు అధ్యక్షతన సిఆర్డీఏ సమావేశమైతే కానుంది. ఈ సమావేశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరికిషన్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. హరికిషన్, డెవలప్మెంట్ అథారిటీ దీపిక, క్యాపిటల్ రీజన్ డెవలప్మెంట్ అథారిటీ సిఆర్డీఏ 47 చంద్రబాబు అధ్యక్షతన జరగబోతోంది. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రితో పాటు ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, అలాగే మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణతో పాటు సిఆర్డీఏ కమిషనర్ కన్నబాబు, అలాగే సిఆర్డీఏకి సంబంధించినటువంటి సభ్యులతో పాటు ఉన్నతాధికారులందరూ కూడా ఈ సమావేశానికి హాజరు కాబోతున్నారు. ముందుగా రాజధాని పునర్నిర్మాణ శంకుస్థాపన సభను సక్సెస్ చేసినందుకు అందులో సిఆర్డీఏ కీలక పాత్ర పోషించినటువంటి నేపథ్యంలో ముందస్తుగా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతారు. అనంతరం కూడా సిఆర్డీఏ ఆధ్వర్యంలో ఎటువంటి పనులు చేయాలి, ఏమేమి ఇప్పటి వరకు చేశారు, తర్వాత ఏమేమి చేయబోయాలి అనే దానికి సంబంధించి కంప్లీట్గా రేపు చర్చకు వచ్చేటటువంటి అవకాశం ఉంది. మరోవైపు ఇప్పటికే సిఆర్డీఏ ఆధ్వర్యంలో 65,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి పనులు, అంటే రాజధానిలో అభివృద్ధి పనులకు ఆమోద ముద్ర తెలపడం జరిగింది. ఇప్పటికే 49,157 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి పనులు అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు 15,567 కోట్లకు సంబంధించినటువంటి రెండో దశకు సంబంధించినటువంటి పనులకు సంబంధించి రేపు ఆమోదం తెలిపేటటువంటి అవకాశం ఉంది. దీంతో పాటు రాజధానికి సంబంధించి రహదారులు, అలాగే వాటరు, అలాగే డ్రైనేజ్, అలాగే వీటన్నిటికి సంబంధించి కూడా పూర్తిగా రేపు చర్చకు వచ్చేటటువంటి అవకాశం ఉంది. మరోవైపు ఇప్పటికే సిఆర్డీఏలో పలు ప్రైవేటు కంపెనీలు, అంటే ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో అమరావతి రాజధాని ప్రాంతాన్నంతా అభివృద్ధి చేసుకోవాలన్నటువంటి ఆలోచనతో ఉన్నటువంటి ప్రభుత్వం మరోవైపు ప్రైవేటు పెట్టుబడిదారులకు కూడా పెద్ద ఎత్తున గ్రీన్ కార్పెట్ పరిచింది. ఎవరైతే కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి ఉపాధి అవకాశాలు పెంచుతారో వారందరికీ కూడా సిఆర్డీఏలో అమరావతి రాజధాని ప్రాంతంలో స్థలాలు కేటాయిస్తామని చెప్పిందో ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున అప్లికేషన్లు కూడా రావడం జరిగింది. వాటిపైన కూడా రేపు ఎవరెవరికి ఏ ప్రాతిపదికన స్థలాలు కేటాయించాలన్న దానిపైన కూడా చర్చ జరిగేటటువంటి అవకాశం కూడా లేకపోలేదు. మరోపక్క ఇటు పాత సచివాలయం విస్తరణతో పాటు అలాగే నూతన సచివాలయం నిర్మాణం, అలాగే హైకోర్టుకు సంబంధించినటువంటి నిర్మాణం ఏ రకంగా సాగాలన్న దానిపైన కూడా చర్చకు వచ్చేటటువంటి అవకాశం ఉంది. మరోపక్క కీలకంగా రాజధాని పునర్నిర్మాణంలో కీలకంగా పాత్ర పోషిస్తున్నటువంటి సిఆర్డీఏలో ఈ 47వ సమావేశం మాత్రము అత్యంత ప్రాధాన్యత సంపాదించుకుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రధాని నరేంద్ర మోడీ ఇక్కడ వచ్చి వరాల జల్లు అమరావతికి కురిపించిన తర్వాత తాజాగా దానికి సంబంధించి ఏమేమి నిర్మాణాలు జరుపుకోవాలని దానిపైన కూడా రేపు ఈ సమావేశంలో కీలకంగా చర్చించేటటువంటి అవకాశం ఉందని చెప్పేసి కూడా అందరూ భావిస్తున్నారు. సో ఈ నేపథ్యంలోనే సిఆర్డీఏకి సంబంధించి ఎటువంటి ప్రపోజల్స్ ప్రభుత్వం ముందరుంచుతుంది, దానికి సంబంధించి ఎటువంటి అనుమతులు లభిస్తాయి, ఏ రకంగా ముందుకు పోతారో అని చెప్పేసి కూడా అందరూ ఆశిస్తున్నారు. మరోవైపు ఇప్పటికే రాజధాని రైతులు సంవత్సరం అయింది తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత, ముఖ్యంగా ల్యాండ్ పూలింగ్లో ఏదైతే తమకు పొలాలు తీసుకున్నారో ఆ పొలాలకు ప్రత్యామ్నాయంగా ఏవైతే తమకు చేస్తామన్నటువంటి హామీలు ఇప్పటివరకు కూడా అమలు కాలేదు. వాటికి సంబంధించి పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా రైతులందరూ కూడా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్ళడం జరిగింది. అంటే రాజధాని పునర్నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమంలో రైతులని ప్రత్యేకంగా ముఖ్యమంత్రి ఆహ్వానించినటువంటి నేపథ్యంలో వారందరితో కూడా మమేకం కావడం జరిగింది, వారితో చిట్చాట్ చేయడం కూడా జరిగింది. ఆ సమయంలో చాలా అంశాలని కూడా వారు ముఖ్యమంత్రి ముందుకు తీసుకొని వెళ్ళడం జరిగింది. సో ఈ నేపథ్యంలో ఇది ప్రధాన అంశంగా కూడా ఉంది. ఎందుకంటే తమ ల్యాండ్ పూలింగ్లో తమకు స్థలాలు ఎక్కడ కేటాయిస్తారు, వాటికి రహదారుల పని ఏంటి, అలాగే డ్రైనేజుల సిస్టమ్ ఎలా ఉండబోతోంది, సో దీనికి సంబంధించి అంతా కూడా వారికి ముఖ్యమంత్రికి విన్నవించుకోవడం జరిగింది. దీనికి సంబంధించి త్వరలోనే ఒక క్లారిటీ అయితే ఖచ్చితంగా ఇస్తాం, వీలైనంత
వీలైనంత త్వరగా ఏమైతే ప్రభుత్వం హామీ ఇచ్చిందో రైతులందరికీ కూడా కంపల్సరీగా నెరవేర్చుతామని కూడా ఇటు చంద్రబాబు నాయుడు చెప్పడం జరిగింది. ఈ అంశాలన్నీ కూడా రేపు ఈ సిఆర్డీఏ సమావేశంలో చర్చకు వచ్చేటటువంటి అవకాశం కూడా లేకపోలేదు. మొత్తానికి మాత్రం 47వ సమావేశానికి సంబంధించి పూర్తిగా సన్నద్ధమయ్యారు సిఆర్డీఏ అధికారులు. మరోపక్క ముఖ్యమంత్రితో పాటు అలాగే మంత్రి నారాయణ కూడా ప్రతి క్షణం కూడా అమరావతికి సంబంధించి పూర్తిగా దృష్టి సారించి వీలైనంత త్వరగా పనులు ముమ్మరంగా జరిగేటట్లు చూస్తున్నారు. ఎందుకంటే 3 సంవత్సరాల లోపల కంప్లీట్గా రాజధానిని నిర్మిస్తామని చెప్పేసి దానికి మళ్ళీ ప్రధానిని ప్రత్యేక అతిథిగా పిలిచి మళ్ళీ ప్రారంభోత్సవం చేస్తామని చెప్పేసి కూడా పునర్నిర్మాణ సభలో గట్టిగా ముఖ్యమంత్రి హామీ ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలోనే మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణకు ఆ బాధ్యతలు అప్పచెప్పడం జరిగింది. ఖచ్చితంగా 3 సంవత్సరాల్లో రాజధాని భవనాలకు సంబంధించినటువంటి పూర్తి నిర్మాణం అయితే కంప్లీట్ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని, దానికి అవసరమైనటువంటి ఏవైతే లీగల్గా ఉన్నాయో అవన్నీ కూడా ఇష్యూస్ అన్ని నడుపుకుంటూ పోవాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి ఆయనకు అదనపు బాధ్యతలు పెట్టడం జరిగింది. ఈ నేపథ్యంలోనే రేపటి జరగబోయేటటువంటి సిఆర్డీఏ సమావేశం మాత్రం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పుకోవచ్చు. దీపిక. రైట్ హరికిషన్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.